కృష్ణా జిల్లా ఒయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ చైర్మన్ గా మండవ జయతి చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. అనంతరం బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య మరియు విద్యపై అధిక శాతం బడ్జెట్ ఖర్చు పెడుతున్న ప్రైవేటు వ్యవస్థలకు ధీటుగా పోటీ పడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ బాధ్యతగా తీసుకుని కలిసి పనిచేస్తే ప్రభుత్వం మరియు వైద్యులపైన ప్రజలకు విశ్వాసం కలుగుతుందని హితవు పలికారు. అనంతరం నూతన చైర్మన్ మండవ జయదేవ్ మాట్లాడుతూ 30 పడకల ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి 50 పడకలకు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ కూడా వైద్యులకి కమిటీ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్తో పోటాపోటీగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా పనిచేయాలి. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా మనం ఎక్కువగా వైద్య సేవలు అందిస్తే తప్పకుండా ఈ రోజున పేద ప్రజలకి డబ్బులు సేవ్ అవటమే కాకుండా మన మీద విశ్వాసం పెరుగుతుందని అటు ప్రభుత్వం పైన, వైద్యులపైన, అందరిపైన కూడా విశ్వాసం పెరుగుతుంది. ఇది ఒక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పనిచేస్తారు. అలాగే కట్టినందుకు నేనేమంటలేదండి. దీన్ని 50 బెడ్స్ చేసినట్టయితే ఇప్పుడు మా డాక్టర్ అరుణ్ గారు అన్నారు, ఇక్కడ సర్జరీ చేస్తే ఎందుకు వెళ్తారండి? మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మన దగ్గర వెంటిలేటర్ సౌకర్యం లేదు. మరి ఎన్ని 50 బెడ్స్ పెడితే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ వస్తాడు, రకరకాల మందులు వస్తాయి, పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం హాస్పిటల్ కట్టి ఆఫీస్ రూమ్ లాగా ఉపయోగించుకుంటాం. హాస్పిటల్ ఓన్లీ ఆఫీస్ రూమ్లు, మందులు ఉంటాయి. ఈ హాస్పిటల్ లేకపోయినా అక్కడ జరుగుతుంది. ఆ రోజుల్లో నేను 350 ఓపీ తీసుకొచ్చా. 350 మందిని ఓపీ తీసుకొచ్చి ప్రతిరోజు కిటకిటలాడిపోయేది. మళ్ళీ ఆ డాక్టర్స్, మంచి డాక్టర్స్ ఉన్నారు, లేడీ డాక్టర్స్ ఉన్నారు. మనం చెప్తే ఏది కావాలి చేసి పెట్టే సిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంత ఎక్విప్మెంట్, ఇంత డాక్టర్స్ ఉన్న దాన్ని మనం సద్వినియోగం చేసుకుని దీన్ని జిల్లాలో, నా లెక్కలో జిల్లాలో 30 బెడ్లలో దాంట్లో ది బెస్ట్. ఆల్రెడీ ఇప్పటికే దాన్ని 50 బెడ్స్ తీసుకెళ్తా. దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తాను. నా హయాము 2 సంవత్సరాల పీరియడ్ అండి. నేను 50 బెడ్స్